మనందరం సుస్థిరంగా చిరస్థాయిగా సినీ పరిశ్రమ ఇక్కడ కుదిరిపడిన తర్వాత అదంతా ఆ మహానుభావుడి ప్రయత్నమే. ఎప్పటి నుంచో అలాగే వారితో నాకు పరిచయం ఏర్పడి, అలాగే ఆయన షూటింగ్స్ నేను వెళ్తూ, నేను అక్కడ షూటింగ్స్ అయితే ఆయన నా షూటింగ్ దగ్గరికి వస్తూ ఆ రకంగా పెరవేసుకుంటూ వెళ్ళింది మాకు. ఆ తర్వాత ఆయన ఒక కాలేజీ బుల్లోడు అని చెప్పేసి ఒక సినిమా చేశారు. అది సూపర్ హిట్ అయింది. బెజవాడలో దానికి 100 days ఫంక్షన్ సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు నన్ను గెస్ట్గా పిలిచారు. నేను చాలా సంతోషంగా వెళ్ళాను. అది 1991-92 అనుకుంటా. వెళ్ళినప్పుడు అక్కడ ఆయన పెద్ద ఆయన కదా అంటూ ఆయన ముందు వెళుతుంటే నేను వెనకాలుగా వెళ్ళాను. ఆ తర్వాత కూర్చున్నాము. జనం క్లాప్స్ కొడుతున్నారు. స్టేజ్ మీద పిలిచారు. అక్కడే నాగేశ్వరరావు చూడగానే ఆ రోజు కేరింతలు కేకలు అంతా ఇంత కదా అద్భుతంగా ఉంది. నేను కామ్గా వెనక సీట్లో కాము ఉన్నాను. ఆయన కూర్చున్నారు. ఇంకా కేరింతలు కొడుతూ ఉంటే ఒకసారి పక్కకి తిరిగి ఎవరి కోసం అది? సార్ మీకోసం. నో, నా కోసం అయిపోయింది, సాటిస్ఫై అయిపోయారు. ఇప్పుడు అది నీ కోసం, లేగు పైకి. పర్లేదు సార్, పర్లేదు. ఏంటి మొహాడు పడతావు? మీరు ముందు ఉండాలి, మాదంతా అయిపోయింది, రా ముందుకు రా అని చెప్పేసి ఆయన నన్ను ముందు నిలబెట్టి వాళ్ళందరికీ అభివాదం చేసిన తర్వాత వాళ్ళ చప్పట్లు అవి సద్దుమణిగిన తర్వాత అప్పుడు కూర్చున్నారు. ఇలాంటి సమయంలో ఎవరైనా సరే పెద్ద సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు అది ఆ వచ్చేటటువంటి ఆ ప్రశంస ఇంకోళ్ళకి షేర్ చేయటంలో ఎక్కడో కొంచెం హెసిటేషన్ ఉంటుంది, కానీ ఆయనకి అది లేదు. అంత హృదయంగా అంత పెద్ద మనసుతోటి నాలాంటి వాడిని ఎంకరేజ్ చేస్తూ చేయటం అనేది నాకు ఎనలేని గౌరవం ఆయన ఇచ్చినట్లు. ఆయన గొప్ప మనసుకి నిజంగా ఇక్కడే ఎక్కడో ఉండుంటారు, చూస్తూ ఉంటారు మహానుభావుడు. వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఆ తర్వాత ఆయనతోటి నాకు మెకానిక్ అల్లుడు చేసే గొప్ప అవకాశం వచ్చింది. అది గొప్ప ఎక్స్పీరియన్స్ నాకు. ప్రతిరోజు ఆయనతో కూర్చొని గడిపే ఆయన చెప్పే విషయాలు వింటూ మంచి చెడు ఎలా నడుచుకోవాలని చెప్పే విషయాలన్నీ వింటుంటే కనుక ఆయన కదిలి వచ్చే నడిచే ఒక ఎన్సైక్లోపీడియాలాగా అనిపించేది. ఆయనతోటి మనం ఎన్నో డౌట్లు మాట్లాడుతుంటే అన్నిటికీ సమాధానం చాలా చక్కగా చెప్తుండేవాళ్ళు. ఆ రకంగా ఆయన చూసి నేను ఎంతో నేర్చుకొని ఎంతో తెలుసుకున్నాను. ఆయనతో మాట్లాడటం అనేది మరింత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏంటో తెలుసా? ఆ మాట్లాడే మాటలు ఎక్కడ కొంచెం రొమాంటిక్ టచ్ ఉంటుంది. అది ఆయన వదలరు. ఆయన అంత సరదా అయిన మనిషి. అది ఉన్నప్పుడు ఆయన కనిపిస్తుంది, ఆయన యంగ్ ఎట్ హార్ట్. అంత లేట్ వయసులో కూడా ఆయన చాలా సరదాగా ఉంటారు. ఆనాటి ముచ్చట్లు, చిటపట చినుకులు అంటూ ఆయన పాడిన ఆ టైంలో ఆ యొక్క భావాలు, అట్లాగా హీరోయిన్తో ఉన్నప్పుడు ఆయన రొమాంటిక్ అవన్నీ కబుర్లు చెప్తుంటే కనుక ఆయనతో మరీ కూర్చుని అవ్వాలి అనిపించేది. అందుకని ఆయనకి ఇష్టమైనటువంటి కోనియాక్, క్యామో కానివ్వండి, రెమీ మార్టిన్, ఇవన్నీ కూడాను నేను ఫారిన్కి వెళ్ళినప్పుడు ఆయనకి ఇష్టం అని చెప్పేసి ఆ ఎక్సోటింగ్ తీసుకొచ్చి చాటుగా ఆయనకి ఇస్తుండే. ఎందుకండి అనే, లేదు సార్ మీకు ఇష్టం తీసుకుంటే అక్కడ పెట్టండి అనేవాడు. అలా కూర్చొని ఎన్నోసార్లు కబుర్లు చెప్పేవాడు. నేను సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి కొంతకాలం దూరం అయిన తర్వాత మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి, రాష్ట్రం విడిపోయే పరిస్థితులు ఎలా వచ్చినాయి, ఏమిటి, ఏ కారణాలు, ఇవన్నీ కూడా ఆయన బెడ్ మీద పడుకుని ఉండగా, కదలేని పరిస్థితుల్లో ఆయన ఉండగా ఆయన్ని తోటి కూర్చుని నేను ఇవన్నీ వివరిస్తూ ఆయన కొంచెం ఉపశమనం కలిగేలా కాసేపు సంభాషించి వెళ్ళేవాడిని. నాకు ఒక ఫాదర్లీ ఫిగర్లా ఉండేవాళ్ళు. ఆయన అది ఎక్కడ ఎగ్జిబిట్ చేస్తున్న అవకాశాన్ని ఎప్పుడు రాలేదు, ఎప్పుడు చేసుకోలేదు. చాలామందికి తెలియకపోవచ్చు, కానీ వారి కుటుంబ సభ్యులందరికీ తెలుసు నేను ఆయన ఎంతగా ప్రేమిస్తాను. ఆ తర్వాత ఆ ప్రేమ నెక్స్ట్ నాగ్ మీదకి నాకు వచ్చింది. నాగార్జున నాకు ఎంతో ఇన్స్పిరేషన్. ఇది ఆరోగ్యం కీపప్ చేయడంలో కానీ, ఆరోగ్య సూత్రాలు పాటించడంలో కానీ, ఎక్సర్సైజ్ చేయటంలో కానీ, ఇప్పటికీ అసలు వయసు అన్నది నో మ్యాటర్. ఎప్పుడు ఆ యంగ్గా ఉండటానికి చేసి శ్రద్ధాశక్తులు కానివ్వండి, ఆయన మానసిక పరిస్థితి, ఇవన్నీ కూడా నేను అలవరుచుకుంటుంటాను, తెలుసుకుంటుంటాను, ఆచరిస్తూ ఉంటాను. ఆ రకంగా నాకు ఒక స్నేహితుడు, ఒక బ్రదరే కాదు, నాకు ఆ విషయాలు చెప్పే ఆరోగ్య సూత్రాలు తెలిపే ఒక డాక్టర్ కూడాను. చాలామంది అడుగుతుంటారు, సార్ ఇంత యంగ్గా ఎంత సరదాగా ఎలా ఉన్నారు మీరు అని. నేను చెప్పను, ఎందుకంటే అందరూ నాగార్జున దగ్గర అయిపోతారు కాబట్టి. కారణం నాగార్జున. అట్లాగా ఇప్పటికీ మేము నిన్న మొన్న కూడా మాట్లాడుకుంటున్నాం, ఏదైనా ఈ టైప్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఈ టైప్ ఆఫ్ మెడికేషన్స్ కానీ, ఈ టైప్ ఆఫ్ ఇవి చేసుకుంటుంటే బాగుంటుందని, ఎనర్జెటిక్గా ఉంటుందని చెప్తుంటే కనుక నాకు అన్నీ కూడా నేను గుడ్డిగా ఫాలో అయిపోతుంటాను. అందుకని ఆ రకమైనటువంటి స్నేహభావం మా ఇద్దరి మధ్య ఉండటం అన్నది, పెనవేసుకోవడం అన్నది నిజంగా ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అద్భుతమైన స్నేహితుడు నాగార్జున. ఇంకా వాళ్ళ బిడ్డలు ఉన్నారంటే కనుక చైతు, అఖిల్, వాళ్ళను మనస్ఫూర్తిగా
అఖిల్ అయితే పెదనాన్న అని పిలుస్తుంటే నిజంగా బిడ్డ వాత్సల్యం అనిపిస్తుంది. వాడు నాకు మరో బిడ్డలాగా. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా మా కుటుంబ సభ్యులు అనిపిస్తారు. ఈవేళ అమ్మని పిలవడానికి ప్రత్యేకించి సుశీలమ్మ గారు మా అమ్మ దగ్గరికి వెళ్ళి పిలిచినప్పుడు అది నాకు అనిపించింది, ఎవరు తీసుకుంటారు ఇంత శ్రద్ధాశక్తులు, నిజమైన ఫ్రెండ్ కాకపోతే. ఆ రకంగా వారి కుటుంబ సభ్యులందరికీ వాళ్ళు చూపించే ప్రేమకు నేను దాసుని ఆ జీవితాంతో నేను పదిలపరుచుకుంటాను. నాకు లాంటి స్నేహితుని జీవితాంతో నేను అలాగా పదిలంగా దాచుకుంటుంటాను. అండ్ ఈ సందర్భంగా ఒక గొప్ప అవార్డ్ అంటే అటు రైట్ ఫ్రమ్ దేవానంద్ గారి దగ్గర నుంచి లతా మంగేష్ గారికి, అటు అమితాబ్ బచ్చన్ గారికి, రేఖకి, హేమామాలికి, శ్యామ్ బెనగల్ గారికి, కె బాలచంద్ర గారికి, ఇంత గొప్ప వాళ్ళకి ఇచ్చేటువంటి ఈ ఏఎన్ఆర్ అనే ప్రతిష్టాత్మకమైన అవార్డ్ ఈరోజు నాకు దక్కడం అనేది ఇది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఈ అవార్డు నాకు రావటం అనేది నా జీవితం, నా సినీ జీవితానికి ఒక పూర్తి పరిపూర్ణత ఏర్పడింది అని నేను భావిస్తున్నాను. అలాంటి నాగేశ్వరరావు గారు, కొంత ప్రేమ కనిపించే నాగేశ్వరరావు గారు, కనబరిచే నాగేశ్వరరావు గారు